నమస్తే. అయిపోయింది ఇక తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుంది. కన్ఫర్మ్ అయిపోయింది, ఏం లేదు ఇక. ఇక డౌటు వస్తుందా రాదా ఇవన్నీ చర్చలు కథలు చాలా నడిచినాయి, కానీ ఏం లేదు, క్లారిటీగా చెప్పేసిండు దానం నాగేందర్. 100% ఉప ఎన్నిక రాబోతుంది ఈయన మాటలు చూస్తే. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీ మారిన వాళ్ళు, 8 మందిపై విచారణ అయిపోయింది. 5 మంది విచారణకు సంబంధించి స్పీకర్ కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఏం లేదు, వీళ్ళు ఏం పార్టీ మారలేదు, ఏం మారలేదు, వీళ్ళు బీఆర్ఎస్ అని చెప్పేసిండు. మిగతా ముగ్గురు కూడా దాదాపు తీసేసుకున్నాడు. ఇంకా ఉన్నది ఇద్దరు, ఎవరు? దానం నాగేందర్, కడియం శ్రీహరి. ఇక మాట్లాడుతున్నాడు మీడియా దగ్గర, నేను ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటున్నాడు. ఏ పార్టీలో నువ్వు ఉన్నావంటే కాంగ్రెస్ అంటున్నాడు. ఇక డౌట్ ఏం లేదు, ఇక అయిపోయింది. అంటే 100% మానసికంగా సిద్ధం అయిపోయాడు. సరే, ఇన్ని రోజులు ఈయన పెద్దగా ఆయన మైకుల ముందల పార్టీ గురించో లేకపోతే ఉప ఎన్నికకు సంబంధించో లేకపోతే ఇంకో దాని గురించో పెద్ద ఏం మాట్లాడలే, కానీ ఈరోజు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, ఇది మామూలు న్యూస్ ఏం కాదు. ఇంకా సిద్ధం అయిపోయిండు, దాదాపుగా ఖరారు అయిపోయింది. ఒకసారి ఏం మాట్లాడిండో మాట్లాడుతున్న క్రమంలో నేను మాట్లాడతా, ఏం మాట్లాడో చూద్దాం. మనం ఎక్కడో ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. అంటే నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది కదా అంటున్నాడు. అంటే కాంగ్రెస్లో ఉన్నా అని చెప్తున్నాడు. ఇంక అంతే, ఇంకేం లేదు. ఇక అంటే దాగుడు మూతలు కూడా ఏం లేదు. అంటే వాస్తవంగా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఈయన కూడా తప్పించుకునే పరిస్థితి ఉంటే తప్పించుకుంటుండే, కానీ లేదు కదా. ఎందుకంటే ఎంపీగా పోటీ చేసిండు బీఫామ్ తీసుకొని కాంగ్రెస్, కాబట్టి తప్పించుకునే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది, నేను ఆ పార్టీలో ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా అని చెప్తున్నాడు. ఇంకేమన్నాడో విందాం. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తా? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని తిరకాసు మాటలు ఎందుకు? అంటే వీళ్ళే ఎవరు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గెలుస్తుందంట. డివిజన్లు కూడా 300 డివిజన్లు. ఒకప్పుడేమో చాలా గొప్ప వ్యక్తి అని కేసీఆర్ని అన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా చాలా గొప్ప వ్యక్తి అంటున్నారు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది దాదాపు అంటున్నాడు. మీరు తిరకాసు మాటలు, మీ మాటలు ఏందని జర్నలిస్టులు అని అంటున్నాడు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఇక వాళ్ళే గెలుస్తారా? ఆ చరిత్ర ఉందా? ఎందుకు అధికారంలో ఉంటే ఓడిపోయిన చరిత్ర లేదా? అది అసలు కథ. కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ అయిపోయా. మీరు ఏ పార్టీలో ఉన్నారంటే కాంగ్రెస్ అని చెప్తున్నా కదంటే వెనక గసం దుంకుతున్నారు కార్యకర్తలు. నినాదాలు, దుంకుడు కథ, ఇక వాళ్ళ హోరు ఉంటుంది ఎప్పుడు, మీకు తెలిసిన విషయమే. ఇక ఇది అసలు కథ ఏంటంటే, వీడియో సారాంశంలో మనకు పర్టికులర్గా తెలిసిపోయింది ఏంటంటే, ఉప ఎన్నిక రాబోతుంది, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలు కూడా ఉంటాయి కదా త్వరలో, దాంట్లో కూడా దాదాపు గెలుస్తుందని చెప్తున్నాడు. ఇక క్లియర్ ఏం లేదు. ఇప్పుడు ఒక్క వ్యక్తి గురించి ఉంది, కడియం శ్రీహరి. కడియం శ్రీహరి కూడా ఈ మధ్యకాలంలో చాలామంది అడిగినారు కూడా, జర్నలిస్ట్ మిత్రులు, ఏ పార్టీలో ఉన్నాడు సార్ అంటే, నేను ఏ పార్టీలో ఉండాలన్నా ఆ పార్టీలోనే ఉండా అని అన్నాడు. అయితే దీనికి కౌంటర్గా కేటీఆర్ కూడా ఒక కౌంటర్ వేసిండు, నిజంగా చాలా నవ్వులు తెప్పించింది. అయితే తండ్రి ఫోన్ చేస్తాడంట కొడుకుకు, అంటే 11, 12 అయినా ఇంటికి రాడు. ఏడ ఉండవరా అంటే, నేను ఏడ ఉండాలన్నా ఆడనే ఉండ అన్నాడంట. ఇదైతే నవ్వులు ఊహిస్తుంది. కడియం శ్రీహరిది కూడా అట్లే ఉంది, నేను ఏ పార్టీలో ఉండాలన్నా ఆ పార్టీలోనే ఉండా అంటున్నాడు. అంటే ఇదో తమాషా. ఏదేమైనా మొత్తమే అయితే దానం నాగేందర్ అయితే ఒప్పేసుకోండి నిజాయితీగా, ఏం లేదు నేను కూడా ఉప ఎన్నికోతా, నేను పార్టీ మారినని ఒప్పేసుకుంటున్నాను. అవకాశం ఉంది కాబట్టి ఒప్పుకున్నాడు, అవకాశం లేకపోతే తప్పించుకునే పరిస్థితి ఉంటుండే. సరే, ఏదేమైనా మొత్తమే అయితే విలేకరులనే తిరకాసు మాటలు మాట్లాడుతున్నారని అంటున్నాడు. అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు అనేది చాలా రోజులుగా నడుస్తుంది ఈ అంశం. ఇక బీఆర్ఎస్ అయితే నిద్ర లేపుతూనే ఉంది కార్యకర్తలు ఉప ఎన్నికలు వస్తే రెడీ కానీ మీరు స్టేషన్ కాన్పూర్లో అక్కడ ఇక్కడ గద్వాల ఆడ ఈడ రెడీ కానీ అని సిద్ధం చేస్తున్నారు వాళ్ళు. అని సిద్ధం చేసినా కూడా ఆ అంశం గురించి తేలనే లేదు. ఈడ స్పీకర్ కూడా నిర్ణయం తీసుకుంటూ మీకు తెలిసిన విషయం. ఇక కడియం శ్రీహరిది ఒక్కరిది ఉంది, ఇంకా ఈయనది కన్ఫర్మ్ అయిపోయింది, ఏం లేదు, నో డౌట్ అనేదే లేదు. ఇక కడియం శ్రీహరిది ఒక్కరిది ఉంది. దాదాపు కడియం శ్రీహరి కూడా తప్పించుకునే అవకాశం ఉందంట, కానీ కడియం శ్రీహరి కూడా సవాలుగా తీసుకుంటున్నాడంట. నాకేందా, నేను గెలిచి చూపిస్తా, కేటీఆర్ పెద్ద మాట్లాడుతున్నాడు కదా, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఆయన,
నేను గెలిచే చూపిస్తా అని జిద్దుకు పోతున్నాడట. చూడాలి ఏం జరుగుతుందో మొత్తం మీద. కానీ ఇక తెలంగాణలో మరి ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల తర్వాత ఉంటుందా, మరి జెడ్పీటీసీ తర్వాత ఇది జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. అది నాకు తెలిసి ఇంకో 6 నెలలు 7 నెలలు కూడా పడుతుంది. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల తర్వాత ఉప ఎన్నికలకు వెళ్ళే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తానే ఆ అంశం గురించి ఆలోచిస్తుందని ఒక తెరపైకి వస్తుంది పొలిటికల్ సర్కిల్లో. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తమే అయితే దానం నాగేందర్ అయితే నిజాయితీ చాటుకున్నాడు 100%. అంటే ఓ రకంగా ఏ పార్టీలో ఉంటే నేను గెలుస్తా అంటున్నాడు. అంటే టికెట్ ఈయనకే ఇక కన్ఫామ్గా కూడా. నేనేమంటున్నా అంటే టికెట్ కూడా నాకే అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. మరి విజయారెడ్డి ఆమె కూడా కాంగ్రెస్లో ఉంది, మరి ఆమె ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పటికే విజయారెడ్డి కోసం బీఆర్ఎస్ వేచి చూస్తుంది. ఒకవేళ ఇక్కడ టికెట్ ఇవ్వకపోతే ఖైరతాబాద్లో విజయారెడ్డికి తీసుకొని టికెట్ ఇవ్వాలనేది చాలా అసలు ఎట్లుందంటే ఇట్లా వేచి చూస్తుంది ఇట్లా. ఇక ఈయననేమో నాకే టికెట్ అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. చూడాలి ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద అయితే ఇక విజయారెడ్డి బీఆర్ఎస్లోకి అయితే పక్క పోతుంది, దాంట్లో డౌటే ఉండదు. ఇక ఈయనకే టికెట్ అంటున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే తెలంగాణలో ఒక ఉప ఎన్నిక అయితే తథ్యం, రెండో ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.